అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేసేయండి. మీకు అంతా మంచే జరుగుతుంది. సాధారణంగా మన భారతీయ సంప్రదాయంలో అదృష్ట దేవత అనగానే లక్ష్మీదేవి, ధనద్రాయిత్రిని, ఐశ్వర్యానికి మూలం అనే భావన కలుగుతుంది. ఎవరి ఇంటికైనా ఈ అదృష్ట దేవత రావాలి అంటే కేవలం భౌతిక శుభ్రత, అలంకారమే కాదు, ఆత్మీయత, సంకల్పం కూడా, మంచి ఆలోచన, క్రమశిక్షణ జీవనం కూడా అవసరం. ఇందులో మొదటిది ఇంటి శుభ్రత మరియు పవిత్రత. ప్రతి ఉదయం ఇంటి ప్రాంగణం శుభ్రం చేయాలి. చెత్త, సహజ వాసనలు ఉన్న చోట లక్ష్మీదేవి నివసించదని పురాణాలు చెబుతున్నాయి. ప్రాంగణంలో ముగ్గు వేసి నీళ్లు పోయాలి. ఇది చల్లదనాన్ని, పవిత్రతను ఇస్తుంది. ముగ్గులు వేసుకోవడం సాంప్రదాయం మాత్రమే కాదు, అదృష్టాన్ని ఆకర్షించే చిహ్నం కూడా. ఇంటి లోపల అల్మారాలు, గదులు శుభ్రంగా ఉండాలి. అల్లకొల్లోలంగా ఉండే ఇంట్లలో దోమలు, పురుగులు ఉన్న చోట ఐశ్వర్యం నిలవదు. ఈశాన్య దిశ శుభ్రంగా, కాంతివంతంగా ఉండాలి. ఈ ప్రాంతంలో నీటి వనరు ఉండే శ్రేయస్కరం. వాయువ్య దిశలో వాయుగతి బాగుంటే సమస్యలు తొలగుతాయి. దక్షిణ దిశ బరువుగా, నిల్వగతులుగా ఉండాలి. ప్రధాన తలుపు శుభ్రంగా, వెలుగుతో ఆకర్షణీయంగా ఉండాలి. తలుపు ముందు తొల చెత్త, పాడైన చెప్పులు ఉండకూడదు. రాత్రిళ్ళు తలుపు వద్ద దీపం వెలిగించడం చాలా శుభప్రదం. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం గృహదేవతకు నైవేద్యం సమర్పించి దీపం వెలిగించడం వల్ల పవిత్రత పెరుగుతుంది. గంగాజలంతో ఇల్లు చల్లితే శుద్ధి కలుగుతుంది. శుక్రవారం, సోమవారం, మంగళవారం ప్రత్యేక పూజలు చేస్తే అదృష్టం మరింతగా ఆకర్షించబడుతుంది. తులసి మొక్క వద్ద దీపం వెలిగించడం వలన లక్ష్మీదేవి ప్రసన్నతకు మార్గమవుతుంది. శుక్రవారం లక్ష్మీదేవి పూజ, కోలవు, శంఖానాదం చేయడం ఇంటిని ధనప్రాప్తి చేసుకోవడంలో ముఖ్యమైనది. ఇంటి ప్రాంగణంలో తులసి చెట్టు పెంచుకోవాలి. తులసి వద్ద పూజ చేయడం వలన దురదృష్టం తొలగిపోయి ఐశ్వర్యం పెరుగుతుంది. అస్వస్థ, నిమ్మ, మామిడి ఆకులు ఇంటి పూజలలో వాడితే శుభ ఫలితం ఇస్తాయి. పాడైన ముళ్ళతో కూడిన మొక్కలు ఉంచకూడదు. అవి దురదృష్టాన్ని ఆకర్షిస్తాయని నమ్మకం. ఇంటిలో జబ్బులు, గొడవలు, అసభ్య పదాలు ఉంటే అదృష్టం దూరం అవుతుంది. మంచి మాటలు, భక్తి గీతాలు, శ్లోకాలు, సత్సంగాన్ని ఆధ్యాత్మికంగా శక్తివంతం చేస్తాయి. రాత్రి సమయంలో అనవసరమైన శబ్దాలు, గొడవలు లేకుండా శాంతియుతంగా వాతావరణం ఉండాలి. పేదలకు, నిరుపేదలకు సహాయం చేసే గృహంలో అదృష్ట దేవత స్వయంగా వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం, ఆర్థిక సహాయం మన ఇంటికి ఐశ్వర్యాన్ని, శాంతిని చేకూరుస్తాయి. దానం చేసే సమయంలో మనస్ఫూర్తిగా, స్వచ్ఛమైన మనసుతో ఉండాలి. ఇంటిలో భార్య, భర్తలు, పిల్లలు, పెద్దలు పరస్పర గౌరవం చూపుకోవాలి. అసూయ, కోపం, గొడవలు ఉన్న ఇళ్లలో అదృష్టం నిలవదు. కుటుంబంలో స్నేహం, సహనం, ఆప్యాయత ఉంటే అదృష్ట దేవత వస్తుంది. ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి గృహ శుభ్రత చేసి, స్నానం చేసి పూజలు చేసుకోవడం వలన అదృష్టం స్థిరమవుతోంది. ఆలస్యంగా లేవడం, అల్లకల్లోలంగా గడవడం దురదృష్టాన్ని ఆకర్షిస్తుంది. పనులను సమయానికి పూర్తి చేయడం ఫలితాలను అందజేస్తాయి. పాజిటివ్ ఆలోచనలు కలిగి ఉండటం, కోపాన్ని నియంత్రించడం ఆకర్షించే ముఖ్యమైన లక్షణాలు. ఇంటి వాతావరణం శుభప్రదం అవుతుంది. ప్రసన్నంగా మాట్లాడడం, అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించడం అదృష్టాన్నించే ముఖ్యమైన లక్షణాలు. భగవంతుని నామస్మరణలు ఇంటిని పవిత్రంగా చేస్తాయి. ఉదయం, సాయంత్రం నెయ్యి దీపం లేదా తైల దీపం వెలిగించడం శుభప్రదం. గంధ ధూపం, అగరబత్తులు వలన చెడు శక్తులు తొలగిపోతాయి. మృదువైన వాద్య సంగీతం, భజనలు వింటే ఇంటిలో ప్రశాంతత పెరుగుతుంది. ప్రతిరోజు ఉదయం తలుపులు, కిటికీలు తెరిచి సూర్యకాంతి లోపలికి రానివ్వాలి. సూర్యకాంతి వలన దోషాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థాలు పాలు, పాయసం, వెన్న, తీపి పదార్థాలు నైవేద్యంగా ఇవ్వాలి. శుక్రవారం పువ్వులు, ముఖ్యంగా గుమ్మడి పువ్వు, తామర పువ్వు సమర్పిస్తే శ్రేయస్సు పెరుగుతుంది. ధనం, బంగారం, ఆభరణాలు సురక్షితంగా శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి. రాత్రి పడుకునే ముందు అడుగంతా నీళ్లు చల్లి దీపం వెలిగించి తలుపు మూసుకోవాలి. అతిథి దేవోభవ ఈ సూత్రం పాటించి ఇంటికి వచ్చిన వారిని సాధారణంగా ఆహ్వానించాలి. ఇష్టదేవత ఇంటికి రావాలంటే కేవలం పూజలు, వ్రతాలు మాత్రమే కాదు, మన మాట, మనసు, మనుగడ కూడా పవిత్రంగా ఉండాలి. శుభ్రత, వాస్తు అనుసరణ, పూజలు, దానం, కుటుంబ శాంతి, సమయపాలన, సత్సంపల్యం ఇవన్నీ కలిసి మన ఇంటిని శుభమయంగా, ఐశ్వర్యమయంగా మార్చుతాయి. అదృష్ట దేవత ఇంటికి కేవలం ధనప్రాప్తి మాత్రమే కాదు, ఆరోగ్యం, ఆనందం, శాంతి, సౌఖ్యం, ఐశ్వర్యం అన్నీ కలిపి లభించేది. ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనవి, ఖచ్చితమైనవి అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే ఇక్కడ మీకు ఈ సమాచారాన్ని అందిస్తున్నాము. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా దీనికి సంబంధించిన రంగంలోని నిపుణుల సలహాలు తీసుకొని పాటించడం మంచిదని కోరుకుంటున్నాం.